హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే స్ట్రింగ్స్ మీద టూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఆ టెక్స్ట్లో ఉన్న వర్డ్స్ని మనం రివర్స్ చేయాలి. సో ఆ తర్వాత ఒక పాస్వర్డ్ ఇస్తే ఆ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా కాదు అని చెప్పాలి. సో ఈ టూ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ రోజు క్లాస్లో సాల్వ్ చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం రివర్స్ వర్డ్స్ అన్నింటిని రివర్స్ ఎలా చేయాలి ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక టెక్స్ట్ ఉందండి. సో దీంట్లో మనకి ఏముందంటే మై నేమ్ ఈజ్ మనోజ్ అని చెప్పేసి ఉంది. సో దీంట్లో మనకి వర్డ్స్ రివర్స్ రావాలి అంటే ఫస్ట్ మనకి మనోజ్ అనే వర్డ్ ఫస్ట్ రావాలి, తర్వాత ఈజ్, తర్వాత నేమ్, తర్వాత మై. అంటే మనోజ్ ఈజ్ నేమ్ మై అని చెప్పేసి రావాలి. సో ఈ విధంగా టెక్స్ట్లో వర్డ్స్ ఇస్తే ఆ వర్డ్స్ మనకి రివర్స్లో రావాలి. మై నేమ్ ఈజ్ మనోజ్ ఇస్తే ఏం రావాలండి? మనోజ్ ఈజ్ నేమ్ మై అని చెప్పేసి రావాలి. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మా ఫ్రెండ్ని ఇంటర్వ్యూలో అడిగారండి. సో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఎటువంటి బిల్టిన్ మెథడ్స్ యూజ్ చేయకుండా చేయమన్నారు. సో దీన్ని ఎటువంటి బిల్టిన్ మెథడ్స్ యూజ్ చేయకుండా ఎలా చేయాలి ఏంటనే థింగ్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా గైస్? సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్పేస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాకా నేను ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటిని ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాను. స్పేస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్స్ని ఒక లిస్ట్లో ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకొని దానికి యాడ్ చేస్తాను. రివర్స్ ఆర్డర్లో నుంచి యాడ్ చేస్తానండి. ఓకేనా? సో దీన్ని ఎలా చేస్తాను ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ నేను ఈ స్ట్రింగ్ మీద ఇటరేట్ అవుతానండి. ఫర్ ఐ ఇన్ టెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఏమవుద్ది అంటే టెక్స్ట్లో ఉన్న ఒక్కొక్క వర్డ్ అనేది వస్తుంది. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని చెప్పేసి ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటానండి. ఈ ఎస్ లోపలికి పంపిస్తానండి. ఎప్పుడు పంపిస్తాను క్యారెక్టర్ని? అది స్పేస్కి ఈక్వల్ లేకపోతే పంపిస్తాను. అంటే ఇఫ్ ఒకవేళ ఐ నాట్ ఈక్వల్ టు స్పేస్. సో ఒకవేళ ఐ అనేది మనకి నాట్ ఈక్వల్ టు స్పేస్ అయింది అనుకోండి, అప్పుడు ఐ నేను ఏం చేస్తానంటే ఎంటీ స్ట్రింగ్లో పంపిస్తానండి. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకవేళ మనకి స్పేస్ వచ్చిందనుకోండి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్ఈఎస్ అని చెప్పేసి ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకొని దీని లోపలికి పంపిస్తానండి. ఎలా పంపిస్తాం అనే థింగ్స్ గురించి చూద్దాం. ఆర్ఈఎస్ ఈక్వల్ టు బ్యాక్ నుంచి పంపిస్తానండి. ఆర్ఈఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఆర్ఈఎస్ అని చెప్పేసి దాని పక్కన ఒక స్పేస్ అనేది ఇస్తామండి. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే ఈ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఆర్ఈఎస్. సో ఒకసారి కొంచెం క్లియర్గా చూడండి. ఇది ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనకి ఐలో ఎం వస్తుందండి. ఎం నాట్ ఈక్వల్ టు స్పేస్ కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి నాకు ఎస్లోకి ఎం అవుతుంది. ఆ తర్వాత ఐలోకి వై వస్తుందండి. వై నాట్ ఈక్వల్ టు స్పేస్ కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి నాకు ఎస్లోకి వై వెళ్తుందండి. ఆ తర్వాత స్పేస్ వస్తుంది. స్పేస్ అనేది నాట్ ఈక్వల్ టు స్పేస్ అండి కాదు, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ ఎస్ అనేది మనకి ఆర్ఎస్ ముందు అంటే ఇక్కడ మనకి ఎస్ ప్లస్ ఆర్ఎస్ ఈ రెండు యాడ్ అవుతాయి. ఎస్ మీన్స్ నథింగ్ బట్ మై. ఆ మై అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ యాడ్ అయిందండి. యాడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, స్పేస్ ఇస్తున్నాం. ఓకేనా? స్పేస్ అనేది మనం ముందు ఇవ్వాలి వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకొక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. ఓకేనా? కొంచెం జాగ్రత్త చూడండి. దీంట్లో ఉన్న మిస్టేక్ని డీబగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను తర్వాత నెక్స్ట్ వర్డ్ కోసం చూడాలి కదా. సో ఆ నెక్స్ట్ వర్డ్ కూడా నేను ఏం చేయాలంటే ఫ్రెష్గా ఎస్లో యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎస్ని మనం ఏం చేయాలి, ఎంటీ చేసేస్తాం. ఎస్ని మనం ఏం చేస్తామండి, ఎంటీ చేసేస్తాం. ఎస్ ఎంటీ అయిపోతుంది ఇప్పుడు. సో ఎస్ ఎంటీ అయిపోయింది అంటే ఎస్ అనేది మనకి ఎంటీ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఎన్ వస్తుందండి. ఎన్ నాట్ ఈక్వల్ టు స్పేస్ ఎస్లోకి యాడ్ అవుతుంది. తర్వాత ఏ వస్తుంది, ఏ నాట్ ఈక్వల్ టు స్పేస్. సో అంటే ఎస్లోకి యాడ్ అవుతుంది. తర్వాత ఎం ఎం అనేది కూడా నాట్ ఈక్వల్ టు స్పేస్. సో ఎం అనేది కూడా నాట్ ఈక్వల్ టు స్పేస్ కాబట్టి ఎం కూడా ఎస్లోకి యాడ్ అవుతుంది. తర్వాత ఈ అనేది కూడా నాట్ ఈక్వల్ టు స్పేస్ కాబట్టి ఈ అనేది యాడ్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు తర్వాత స్పేస్ వచ్చింది. ఐలోకి స్పేస్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్ ఏమైందండి, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎస్కి ముందు మనం ఏం చేస్తున్నామండి, ఎస్కి ముందు మనం ఏం చేస్తున్నామంటే నేమ్ని యాడ్ చేస్తున్నామండి. అదే రిజల్ట్కి ముందు మనం ఏం చేస్తున్నామంటే ఎస్ యాడ్ చేస్తున్నాం. ఎస్ మీన్స్ నథింగ్ బట్ నేమ్. నేమ్లో ఏముంది మనకి, నేమ్లో ఏముందంటే సారీ ఎస్ అండి. ఎస్లో ఏముందంటే మనకి నేమ్ ఉంది. సో ఆ నేమ్ అనేది ఇక్కడ యాడ్ అయితే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుందండి. ఎలా వస్తుంది, నేమ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. బట్ ఇక్కడ మనకి స్పేస్ ఉండదు కదా. అంటే ఈ స్పేస్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయాలండి, లాస్ట్ యాడ్ చేయాలి ఫస్ట్ యాడ్ చేయాలి, ఫస్ట్ యాడ్ చేయాలండి. ఫస్ట్ యాడ్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుందండి. సో ఫస్ట్ మనం స్పేస్ యాడ్ చేసిన తర్వాత మనం ఇది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఇదే స్టెప్స్ మనం చూద్దాం. ఇప్పుడు దాకా ఏం జరిగింది అది చేద్దాం. ఇప్పుడు మనకి స్పేస్ వచ్చిందండి అంటే ఈ కండిషన్ ఫాల్స్ ఉంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, వెల్స్లోకి వచ్చి ఫస్ట్
ఆర్ఎస్లోకి మనం ఏం చేస్తున్నామంటే స్పేస్ యాడ్ చేస్తున్నామండి. స్పేస్ యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎస్ ఎస్ అంటే ఎంత అండి, నేమ్. అంటే స్పేస్ యాడ్ అయిన తర్వాత మనకి నేమ్ అనేది ఈ విధంగా యాడ్ అవుతున్నాం. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా కూడా వర్క్ అవ్వట్లేదు. అంటే మీకు చెప్పండి ఎక్కడ ఉండాలి మనకి స్పేస్, ఈ నేమ్కి, నేమ్ అంటే ఎక్కడ ఉందంటే ఎస్, రిజల్ట్కి, ఈ రెండింటికి మధ్యలో ఉండాలండి మన స్పేస్. అంటే స్పేస్ ఎక్కడ ఉండాలి, మనం ముందు యాడ్ చేసినా వర్క్ అవ్వదు. అంటే ఎక్కడ యాడ్ చేయాలి మనం, ఈ రెండింటికి మధ్యలో మనం యాడ్ చేయాలి. ఈ రెండింటికి మధ్యలో మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి వర్క్ అవుతుందో లేదో అని చెప్పేసి. ఇంతేనండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏం లేదు, స్టెప్ బై స్టెప్ మనం డిఫరెంట్ వేస్ని అప్లై చేసుకుంటూ వెళ్ళడమే. అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి నేమ్ అనేది ఉంది, తర్వాత మనకి స్పేస్ వచ్చింది. నాట్ ఈక్వల్ టు స్పేస్, కండిషన్ ఏమైందంటే ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, సారీ కండిషన్ ఫాల్స్ ఉందండి. స్పేస్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అంటే అంటే ఎల్స్లోకి వస్తుంది. మనకి ఏం యాడ్ అవుతుంది, ఎస్. ఎస్ అంటే ఏంటండి, నేమ్. నేమ్ తర్వాత ఏమవుతుంది, స్పేస్. స్పేస్ ఈ రెండు కలిపి నాకు ఏమవుతాయి అంటే ఈ ఎంకి యాడ్ అవుతాయండి, ఈ రిజల్ట్కి యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. నేమ్ స్పేస్ అని యాడ్ అయింది. అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేసాం, ఎస్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు అర్థమైంది లాజిక్ ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలనే థింగ్స్ గురించి. ఇంతేనండి, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుందండి. ఆ తర్వాత ఐ వస్తుందండి. ఐ వచ్చినప్పుడు మనం దేనికి యాడ్ చేస్తున్నాం, స్పేస్కి ఈక్వల్ కాబట్టి ఐకి యాడ్ చేస్తాం, ఎస్కి యాడ్ చేస్తాం. తర్వాత ఈ ఎస్ వస్తుందండి. ఎస్ కూడా మనకి స్పేస్కి ఈక్వల్ కాదు కాబట్టి ఎస్కి యాడ్ చేస్తున్నామండి. ఆ తర్వాత మనకి స్పేస్ వస్తుంది. ఇక్కడ చూడండి, అంటే కండిషన్ ఏమవుద్ది మనకి, ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వచ్చి మనకి ఏమవుద్ది, ఎస్. ఎస్ అంటే ఏంటండి, ఈజ్ తర్వాత ఏముంది, స్పేస్. ఈ రెండు నాకు ఎక్కడ యాడ్ అవుతాయండి, రిజల్ట్కి యాడ్ అవుతాయండి. రిజల్ట్ ముందు యాడ్ అవుతాయి. ఈజ్ స్పేస్ అనేవి రిజల్ట్ ముందు యాడ్ అయింది. ఆ తర్వాత ఎస్ని మనం ఏం చేస్తున్నాం, ఎంటీ చేస్తున్నాం. ఎస్ని మనం ఏం చేస్తున్నాం అండి, ఎంటీ చేస్తున్నాం. ఆ తర్వాత ఏమైంది మనకి, ఎం వస్తుంది, అది ఎస్లోకి యాడ్ అవుతుంది. ఏ వస్తుంది, ఎస్లోకి యాడ్ అవుతుంది. ఇవన్నీ నాట్ ఈక్వల్ టు స్పేస్ అండి, అందుకని ఎస్లోకి యాడ్ అవుతాయి. ఎన్ వస్తుంది, ఎస్లోకి యాడ్ అవుతుంది. ఓ వస్తుంది, ఎస్లోకి యాడ్ అవుతుంది. జే వస్తుంది, ఎస్లోకి యాడ్ అవుతుంది. ఈ తర్వాత ఇంకేమైనా వచ్చేదానికి ఛాన్స్ ఉందండి, లేదు. అంటే మనకి ఏమవుతుందంటే దీని నుంచి మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లూప్ నుంచి బయటకు వచ్చే టయానికి మనకి ఆర్ఎస్ అని ప్రింట్ చేసి ఏముంటుందండి, ఈజ్ నేమ్ మై అని చెప్పేసి ఉంటుందండి. మొనోజ్ అనేది యాడ్ అవుతుందా, యాడ్ అవ్వట్లేదు. కావాలంటే చూడండి, మొనోజ్ అనేది యాడ్ అవ్వట్లేదు. సో అంటే మనం ఏం చేస్తాం, ఫైనల్గా ఆర్ఎస్లోకి బయటకు వచ్చిన తర్వాత మనం ఏమేం చేస్తామండి, ముందు మనం ఏం చేస్తామంటే ఎస్, తర్వాత స్పేస్, తర్వాత ఏం యాడ్ చేస్తామండి, ఆర్ఎస్కి యాడ్ చేస్తాం. అంటే ఆర్ఎస్కి ముందు ఎస్, తర్వాత స్పేస్, మనోజ్ స్పేస్ యాడ్ చేసిన తర్వాత చేస్తామండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత మనోజ్ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ యాడ్ అయ్యి తర్వాత స్పేస్ యాడ్ అవుతుందండి. ఈ విధంగా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్ అనేది ఇదే విధంగా వస్తుందో రావట్లేదో అని చెప్పేసి. సో ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. మొనోజిస్ నేమ్ మై అని చెప్పేసి వచ్చింది. అదే ఇప్పుడు ఈ లైన్ ఇవ్వకపోతే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, ఈ లాస్ట్ లెటర్ అనేది రాదు మనకి, ఓన్లీ ఇంతవరకే రివర్స్ అవుతాయి. సో చూడండి, సో ఏమైంది మనకి, ఈజ్ నేమ్ మై అని చెప్పేసి వచ్చింది. సో అర్థమైందండి. సో ఈ విధంగా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ఇదండి, మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఈ విధంగా సాల్వ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో ప్రాబ్లం చూద్దాం. చెక్ ది గివెన్ నెంబర్ ఈజ్ గివెన్, ది గివెన్ పాస్వర్డ్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్ అని ఎప్పుడు చెప్తామంటే టోటల్ ఆ పాస్వర్డ్లో టోటల్ క్యారెక్టర్స్ 8 కన్నా ఎక్కువ ఉండాలండి. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కంటైన్ అట్లీస్ట్ మనకి వన్ అప్పర్ కేస్ లెటర్ అయినా ఉండాలి, ఒక స్మాల్ అదే లోయర్ కేస్ లెటర్ ఉండాలి, డిజిట్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ మీన్స్ నథింగ్ బట్ వీటిలో ఏదో ఒకటి ఉండాలండి. సో అప్పుడు మాత్రమే దాన్ని మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్తాం. దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాస్వర్డ్ అని ఒకటి తీసుకుంటానండి. సో ఈ పాస్వర్డ్ లోపల నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ Manoj@123. సో ఇక్కడ నాకు ఈ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా కాదండి. ఎందుకంటే స్ట్రాంగ్ ఫస్ట్ మనకి 8 లెటర్స్ కన్నా ఎక్కువ ఉందా లేదా చూడండి, 1 2 3 4 5 6 7 8 9, టోటల్ 9 ఉన్నాయండి. అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. సెకండ్ కండిషన్ ఏంటండి, అట్లీస్ట్ ఒక అప్పర్ కేస్ లెటర్ ఉంది, అట్లీస్ట్ లోయర్ కేస్ లెటర్స్ అయినా ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇది మనకి పక్క వ్యాలిడ్ పాస్వర్డ్ అండి. ఓకేనా. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే తీసుకొని చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుందామండి. సో అప్పర్ కేస్ లెటర్స్ యువల్ అప్పర్ లెటర్స్ అని చెప్పేసి అప్పర్ కేస్, సో అప్పర్ యు అని చెప్పేసి అప్పర్ కేస్ అని చెప్పేసి చేస్తున్నామండి. అప్పర్ కేస్ అనేది ఇనిషియల్గా నేను ఫాల్స్ పెట్టుకుంటానండి. ఆ తర్వాత ఎల్ ఈక్వల్ టు లోయర్ కేస్ కూడా నేను ఏం చేస్తానంటే ఫాల్స్ పెట్టుకుంటానండి. ఆ తర్వాత డిజిట్స్ కూడా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫాల్స్ పెట్టుకుంటానండి. ఆ తర్వాత ఎస్. ఎస్ మీన్స్ నథింగ్ బట్
స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఫాల్స్ పెట్టుకుంటాను. ఫస్ట్ నేను ఇవన్నీ ఫాల్స్ పెట్టుకున్నానండి. సో ఇవన్నీ ఫాల్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే నేను ఒక్కొక్క ఫస్ట్ ఎట్రేట్ అవుతాను. ఎప్పుడైతే నాకు అప్పర్ కేసు ఉంటే ఇది ట్రూగా మార్చేస్తాను, లోయర్ కేసు ఉంటే ఇది ట్రూగా మార్చేస్తాను, డిజిట్ ఉంటే ఇది ట్రూగా మార్చేస్తాను, అంటే స్పెషల్ క్యారెక్టర్ ఉంటే ఇది కూడా ట్రూగా మార్చేస్తాను. అప్పుడు నాకు ఒక్కొక్క దాని మీద ఇటరేట్ అయ్యి మనం అన్ని చెక్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ట్రూ ఉంటే మాత్రమే మనకి అది వ్యాలిడ్ పాస్వర్డ్ అండి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఈ పాస్వర్డ్ మీద ఇటరేట్ అవ్వాలి. ఎలా ఇటరేట్ అవుతాం చెప్పండి. ఫర్ ఐ ఇన్ పాస్వర్డ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అది అప్పర్ కేసు అని చెప్పడం కోసం కండిషన్ ఎలా రాస్తామండి. ఇఫ్ ఒకవేళ మనకి ఐ అనేది ఈక్వల్ ఐ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్, సో అది అప్పర్ కేసులో ఉంది అని చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే ఐ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అనే కండిషన్ ట్రూ అయింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే యూని అంటే అప్పర్ కేస్ లెటర్ వచ్చేసిందని కదా అర్థం. సో అప్పర్ కేస్ లెటర్ వచ్చేస్తే నేను యూని నేను దేనికి మార్చుకుంటాను, ట్రూకు మార్చుకుంటాను. ఇఫ్ ఒకవేళ మనకి ఐ డాట్ ఈజ్ లోయర్ ఆఫ్ అయింది అనుకోండి, అంటే లోయర్ కేస్ లెటర్ ఉందనే కదా అర్థం. ఈ కండిషన్ ట్రూ అయితే లోయర్ కేస్ లెటర్ ఉన్నట్లే. లోయర్ కేస్ లెటర్ ఉంటే నేను వెళ్ళిన దేనికి మార్చుకుంటాను, ట్రూకు మార్చుకుంటాను. ఆ తర్వాత ఈఫ్, సో తర్వాత ఇంకో కండిషన్ ఏం చేస్తాం, ఈఫ్ ఒక డిజిట్ అనేది వచ్చిందా రాలేదో చెక్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఐ డాట్ ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంటుందండి. సో ఈ డిజిట్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ లో ఉన్నది డిజిటో కాదో చెప్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నాకు డిజిట్ ఉన్నట్లే కదా, అంటే ఏం చేస్తాను డి ఈక్వల్ టు ట్రూకి మార్చుకుంటానండి. ఆ తర్వాత ఈఫ్ ఒకవేళ మనకి ఐ ఇన్ ఎట్ ది రేట్ ఈ సింబల్స్ కానీ ఈక్వల్ అయితే, సో అంటే ఈ సింబల్స్ లో కానీ ఉండింది అనుకోండి ఐ అనేది, అంటే నాకు స్పెషల్ క్యారెక్టర్ ఉన్నట్లే కదా. అంటే ఈ కండిషన్ ప్రూవ్ అయితే మనం దేనికి మార్చుకుంటామండి, ఎస్ని ట్రూగా మార్చుకుంటాం. ఇప్పుడు ఫైనల్లీ మనం ఏం చేసామంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టయానికి ఇక్కడ మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఇఫ్ ఒకవేళ మనకి లెన్ ఆఫ్ పాస్వర్డ్ అనేది దేనికన్నా ఎక్కువ ఉండాలండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు నాకేమై ఉండాలి, యు అనేది ట్రూ అయి ఉండాలి, అండ్ లోయర్ కేసు ట్రూ అయి ఉండాలి, అండ్ డిజిట్ ట్రూ అయి ఉండాలి, అండ్ స్పెషల్ క్యారెక్టర్ ట్రూ అయి ఉండాలి. ఇవన్నీ ట్రూ అయితే మాత్రమే మనం ఏం ప్రింట్ చేస్తామండి, వ్యాలిడ్ పాస్వర్డ్ అని పెడతామండి. వ్యాలిడ్ పాస్వర్డ్ లేకపోతే స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి పెడతామండి. సో ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్స్ ఏదో ఒకటి మిస్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం ప్రింట్ వీక్ పాస్వర్డ్ అని చెప్పేసి పెడతామండి. స్ట్రాంగ్ పాస్వర్డ్, వీక్ పాస్వర్డ్. సో ఒక్కసారి ఇది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటో థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పాస్వర్డ్ ఒకటి ఉందండి. ఆ తర్వాత అప్పర్ కేసు, లోయర్ కేసు, డిజిట్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని నేను ఇనిషియల్గా ఫాల్స్ పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను ఈ పాస్వర్డ్ మీద ఇటరేట్ అవుతున్నాను. ఫస్ట్ నాకు ఎం వస్తుంది. సో ఎం అనేది మనకు అప్పర్ ఆఫ్ ఈ కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ట్రూ అయింది కాబట్టి నాకు ఇది దేనికి మారుతుంది, ట్రూగా మారుతుంది. యూ అనేది ట్రూగా మారింది. ఆ తర్వాత ఏ వస్తుందండి. ఏ అనేది నాకు స్మాల్ కేస్ లెటరే కదా, అంటే నాకు ఏ అనేది అప్పర్ కేసులో ఉందండి, కండిషన్ ఫాల్స్. ఇక్కడ మీరు ఎలీఫ్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఎలీఫ్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మీరు ఎలీఫ్ పెట్టుకోవచ్చు. ఇఫ్ పెట్టినా కూడా మనకి నో ప్రాబ్లం అండి, కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏ వచ్చింది. ఏ అనేది అప్పర్ కేసులో ఉందండి, కండిషన్ ఫాల్స్. లోయర్ కేసులో ఉంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి నేను ఎల్ని దేనికి కన్వర్ట్ చేసుకుంటున్నాను, ట్రూకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ వచ్చినప్పుడు నాకు ఏ కండిషన్ ట్రూ అవుద్ది, ఈ కండిషన్ ట్రూ అయ్యి మళ్ళీ నాకు ట్రూగా మారుతుంది. ఓ వచ్చినప్పుడు ఏ కండిషన్ ట్రూ అవుద్ది, ఈ కండిషన్ ట్రూ అయ్యి మళ్ళీ నాకు ఇది ట్రూగానే ఉంటుంది. తర్వాత ఏమొస్తుంది, జే అనేది మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్ ట్రూ నాకు ట్రూగానే ఉంటుంది. ఎట్ ది రేట్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, నాకు ఈ కండిషన్ ఫాల్స్ అవుద్ది, ఈ కండిషన్ ఫాల్స్ అవుద్ది, ఈ కండిషన్ ఫాల్స్ అవుద్ది. ఆ ఎట్ ది రేట్ అనేది దీంట్లో ఉంది కదా, అంటే కండిషన్ ట్రూ నాకు ఇప్పుడు ఏది దేనికి కన్వర్ట్ అవుతుంది, ఎస్ అనేది మనకి ట్రూగా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత వన్ వస్తుందండి. వన్ వచ్చినప్పుడు ఈ కండిషన్ ఏమవుతుందండి, ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్, ఈ కండిషన్ ఏమవుతుంది మరి, ట్రూ. ట్రూ అయింది కాబట్టి నా డి అనేది దేనికి కన్వర్ట్ అవుతుందండి, ట్రూగా కన్వర్ట్ అవుతుందండి. టూ వచ్చినప్పుడు గారు సరే మనకి ఈ కండిషన్ ట్రూ అయ్యి మనకి ట్రూగా మారుతుంది. త్రీ వచ్చినప్పుడు కూడా అంతే, ఈ కండిషన్ ట్రూగా అయ్యి ట్రూ అనేది ఉంటుందండి. సో ఆ తర్వాత రావడానికి ఏమి లేవు, అంటే గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాక లెన్ ఆఫ్ పాస్వర్డ్ 9 ఉందండి. 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కండిషన్ ట్రూ అయింది. యూలోనూ ట్రూ ఉంది, ఎల్లోనూ ట్రూ ఉంది, డీలోనూ ట్రూ ఉంది, ఎస్లో ట్రూ ఉంది. అంటే ఈ హోల్ కండిషన్ మనకి ట్రూ అయ్యి స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మిస్టేక్ ఏంటండి, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం లెన్ ఆఫ్ పాస్వర్డ్ అండి. సో ఇక్కడ పెడితే మనం బ్రాకెట్ అర్థమవుతుంది. సో లెన్ ఆఫ్ పాస్వర్డ్ ఇప్పుడు చూడండి. సో మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది నేను స్మాల్ లెటర్ పెట్టేస్తానండి. అంటే ఇప్పుడు మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్ అండి ఇది కాదు. అంటే ఇక్కడ చూడండి మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చిందని అర్థం. సో ఇక్కడ మనకి ఎం అనేది ఓకే, ఇక్కడ వాల్యూస్ మీరు ఇనిషియల్గా పెట్టండి. ఫాల్స్, ఇక్కడ మనకి ఇన్సైడ్ ది జరిగే ప్రాసెస్ ఇదే అనమాట. ఫాల్స్, ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఫాల్స్. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను, నాకు వీక్ పాస్వర్డ్ వచ్చింది ఎందుకంటే నాకు ఒక క్యారెక్టర్ అప్పర్ కేస్ క్యారెక్టర్ లేదు కాబట్టి. సో ఇక్కడ నేను క్యాపిటల్ ఏం పెడతానండి. ఇప్పుడు నాకు ఏమొస్తుంది చూడండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎందుకంటే నాకు అన్ని కేసెస్ పాస్ అయినాయి కాబట్టి. ఇప్పుడు నేను స్పెషల్ క్యారెక్టర్ తీసేస్తాను. ఇప్పుడు నాకేమొస్తుంది, వీక్ పాస్వర్డ్ ఎందుకంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా లేదు కాబట్టి. ఇప్పుడు నేను డిజిట్ తీసేస్తాను. ఇప్పుడు ఏమవుద్ది మనకి, వీక్ పాస్వర్డ్ ఎందుకంటే ఒక క్యారెక్టర్ కూడా లేదు కాబట్టి. ఇప్పుడు నేను 1 ఇచ్చానండి. ఇప్పుడు నాకేమొస్తుంది చూడండి, వీక్ పాస్వర్డ్ ఎందుకు వచ్చింది, మనకు అన్నీ ఉన్నాయి. స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అప్పర్ కేసు ఉంది, లోయర్ కేసు ఉంది. బట్ ఇక్కడ చూడండి 5, 6, 7 టోటల్ ఇక్కడ నాకు 7 ఉన్నాయండి. అట్లీస్ట్ మనకి 2 అయినా ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో 8 పెడతాను. ఇప్పుడు ఏమవుద్ది మనకి, స్ట్రాంగ్ పాస్వర్డ్ వచ్చింది ఎందుకంటే మనకి 8 ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చాట్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.